హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. ఇది వచ్చేసి భోగి ముందు రోజు నైట్ అయితే వేశానండి. తెల్లారి భోగి రోజు పొద్దున్నే వేయాలి అంటే పిల్లలతోటి కష్టమైద్దని భోగి ముందు రోజు నైట్ అయితే వేశానండి. భోగి కోసం చూడండి, భోగి పళ్ళ కోసం ఫస్ట్ 3 సర్కిల్స్ అయితే గీసుకొని ఫస్ట్ సర్కిల్లో వచ్చేసి భోగికుండ అయితే వేశానండి. ఇంకా దీనిలోకి పొంగినట్టు ఉండాలి కదా, ఇట్లా అయితే ఫ్లవర్ డిజైన్ అయితే వేసేసి ఇంకా మనమైతే కలర్స్ అయితే రుద్దుదాము. ఇంకా పక్కన మా పిల్లలైతే పనుకున్నట్టు యాక్టింగ్ చేసేసి నేను ముగ్గు స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ అమ్మటనే వచ్చేసారండి. అది ఎందుకంటే మా పిల్లలు ఆ రోజు ఈ సాయంత్రం 6 దాకా కూడా మధ్యాహ్నం తినేసి పనుకున్నారండి. అందుకని ఇంకా నైట్ అయితే అసలు వాళ్ళకి నిద్ర పట్టలేదట్టుంది. నేను ఇంకా పనుకోబెట్టి యువతలకు వచ్చేసాను. అయినా కానీ వచ్చేసింది. మా చిన్న కూతురు వచ్చిందండి. నేను పెడుతుంటే ఆమె కూడా మధ్య మధ్యలో చుక్కలు పెడుతుంది, చూసారుగా. అలా ఉండిద్ది అనమాట. ఇంకా పక్కనైతే వరికంక అయితే వేసానండి. బోక్కుండ కదా, బోక్కుండ పక్కన వరికంక అయితే వేసాను. వరికంక అయితే వేసేసి ఇంక ఇట్లా అయితే కలర్స్ అయితే రుద్దుతున్నానండి. ఇంకా దీనికైతే మనము పింక్ కలర్ అయితే రుద్దుతున్నాను. బ్లూకి మళ్ళీ నావీ బ్లూ వేస్తే అంతగా షైనింగ్ అనిపించలేదు, అందుకని ఈ పింక్ అయితే వేశాను. ఇంక ఈ పింక్ అయితే వేస్తుంటే నేనేస్తానని మా చిన్నమ్మాయి అయితే వేసిందండి. ఇంకా కొద్దిగా అయితే వేసింది, ఒకే చోట కొప్పల్లా వేసేసింది. అందుకని నేనైతే చేతితో స్ప్రెడ్ చేసేసానండి. ఇంక ఇట్లా ఉండిద్ది పిల్లలతో ముగ్గు మేము అంటారు. ఇంకా ఎట్లాగొట్లాగా తన్ని తప్పించుకుంటా వేస్తున్నానండి. ఇక్కడైతే 3 చుక్కల ముగ్గు అయితే ఉంది కదా, మెలికల ముగ్గు, అదైతే గీస్తున్నానండి. నేను వేసిన రంగోలి ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. చాలా కష్టపడి అయితే వేశాను. నాకైతే ఇది వేయడానికి గంట టైం అయితే పట్టిందండి. అంటే పిల్లల్ని సముదాయించుకుంటూ ఇద్దరిని వాళ్ళకి పక్కన ఇంకొక ముగ్గు అయితే వేసి వాళ్ళని రంగులు రుద్దుకోమని ఇంకా పక్కకైతే పంపించానండి. అయినా కానీ వాళ్ళు మళ్ళీ నా దగ్గరికే వచ్చారు. ఇంకా ఇప్పుడు వచ్చేసి 2 చుక్కల మధ్య ఒక చుక్క పెట్టేసి మెలికైతే వేస్తున్నానండి. ఇంకా దీనికి ఆరెంజ్ అయితే రుద్దానమాట. ఆరెంజ్ కలరు బాగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది కదండి, అందుకని ఆరెంజ్ అయితే వేసేసాను ఇంకో సర్కిల్లో. ఇంకా భోగి అంటే భోగికుండ, చెరుగ్గడ, సంక్రాంతి అన్నీ ఉంటాయి కదా, ఆవులు, గంగిరెద్దులు, హరిదాసు అన్నీ ఉంటాయి కదా, అందుకని అన్నీ వచ్చేటట్టు ఈ ముగ్గు అయితే వేస్తున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఎప్పుడే వీడియో పెట్టినా నోటిఫికేషన్ అయితే వస్తుందండి. నా ఛానల్ని కూడా కొద్దిగా ఎంకరేజ్ చేయండి. అంటే నేను తీసే విధానం మీకు నచ్చకపోవచ్చు, కాకపోతే నేను ఇప్పుడు ఎడిటింగ్లు అవన్నీ ఏమీ లేకుండా మామూలుగా వాయిస్ ఓవర్ ఇచ్చేసి నేను అప్లోడ్ అయితే చేస్తున్నానండి. నాకు అవన్నీ రావు, అందుకని న్యాచురల్గానే వీడియోస్ పెడితే అందరికీ నచ్చుతాయి అన్నట్టు నేను ఇలానే పెడుతున్నానండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ఒక్కరో లైక్ చేస్తే మీరు ఇచ్చే లైక్ అనేది ఇంకొక 10 మందికి అయితే యూజ్ అవుతుందండి, ఇంకొక 10 మందికి వెళ్తుంది. వాళ్ళు చూడడం వల్ల నాకు కొద్దిగా యూజ్ అయితే ఉంటుంది కదండి, అందుకని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంక ఇట్లాగైతే 4 వైపులా గ్రీన్ కలర్ తోటి ఇట్లాగా 5 చుక్కల ముగ్గు పట్టేటట్టు రాంబస్ లాగా గీసేసుకొని ఇట్లాగా ముగ్గు అయితే వేస్తున్నానండి. నేను ఇది ఓన్గా నేనే క్రియేట్ చేసుకున్నానండి. నేనైతే చూడలేదు, కాకపోతే ఓన్గా అయితే క్రియేట్ చేశాను. చూడండి, ఇక్కడ మొత్తము ఇంకా లాస్ట్ సర్కిల్లో కూడా రెడ్ వేద్దాం అనుకున్నాను, కాకపోతే రెడ్ కొద్దిగా ఉందండి. ఇంకా మా పిల్లలు నేను అరకిలో తెప్పించాను, కాకపోతే అంతా ఆడేశారండి. ఆడడం వల్ల ఉదయము నేను అన్నీ తీసి కలర్స్ దాచిపెట్టాను, కానీ రెడ్ నాకు కనిపించకుండా దాచిపెట్టారు. ఉందనుకున్నా నేను, సంచిలో వేసి అలానే పక్కన పెట్టేశాను. ఇంకా ఆ కలర్ తోటి ఆడేసరికి ఇంకేం లేదండి, ఇంకా చాలా తక్కువ ఉంది, ఒకవైపుకి వచ్చేటట్టు ఉంది. ఇంకా అందుకనే ఇంకా వేసాం కదండి, ఇంకా తను తీసేయలేం కదా, అందుకని ఇంకా 4 వైపులా 4 కలర్స్తో అయితే వేసేసి డెకరేషన్ అయితే చేశానండి. ఇంకా ఇక్కడైతే కోళ్ళు అయితే వేస్తున్నాను. ఇంకా అందుకనే చేతితోటి డ్రాయింగ్ లాగా అయితే గీసేసుకొని అసలు వస్తుందా రాదా అని చూశానండి. బాగానే వచ్చింది, పర్లేదు, కోళ్ళు కూడా బాగానే వచ్చినాయి.
ఇలాగా ఫస్ట్ టైం అన్నీ వచ్చేటట్టు వేశానండి. ఎప్పుడు మామూలుగా చిన్నది యూట్యూబ్‌లోనే చూసేసి ఇంటి ముందైతే గీసేదాన్ని. ఇంక వాళ్ళు ఎందుకో నాకు ఇట్లా అయితే గీద్దాము, అసలు మనం వేయలేస్తామా వేయలేమా అని ముగ్గుల పోటీలో అందరూ గంటలో ఏస్తారు కదండీ! నేను ఎప్పుడు ముగ్గుల పోటీలో నిన్న మా అమ్మాయోళ్ళ స్కూల్లో నేను కూడా పార్టిసిపేట్ చేశాను. గంటలో వేశాను. కాకపోతే నాకంటే నీట్‌గా వేశారు. గీత గీయటము, కలర్స్ వేయటము. అందుకని ఇక్కడ నేను ఎంతసేపు వేస్తానో అని ఇంక ఈ ముగ్గైతే పెట్టానండి. ఎప్పుడైనా ముగ్గుల పోటీలో కూడా యూజ్ ఉండిద్ది కదా వేస్తే. చూడండి మొత్తం టోటల్‌గా అయితే ఇట్లా అయితే వేశానండి. అంతా ముగ్గు తీయటానికి ఒకవైపు మా అమ్మాయి అయితే ముగ్గుని పాడు చేస్తుందనమాట. ఇంక చూడండి ఇది తెల్లారండి భోగి రోజు. భోగి రోజు చిక్కుడుకాయ అయితే తినాలంట. అందుకనే చిక్కుడుకాయ అయితే ఉడకబెడుతున్నానండి. ఇంకా మీరు భోగి పళ్ళకి ఎట్లా పోసుకుంటారు? మేమైతే స్నానం చేసేటప్పుడు పిల్లలకి భోగి పళ్ళులా పోసేస్తానండి. మేము కూడా పోసుకుంటాము. ఇంకా పులగం అయితే చేయాలి కదా! అన్నిట్లో పప్పు అయితే వేస్తే ఎవరు తినరని కొద్దిగా ఒక గిద్దలో అయితే కొద్దిగా పెసరపప్పు అయితే వేసేసి కొద్దిగా లైట్‌గా ఉప్పు అయితే వేసి పులగం అయితే వండామండి. అంతా వండితే తినరని ఇంకా పచ్చిమిర్చి అయితే ఉడికిన తర్వాత ఇంక ఇట్లా దీనికి తాలింపు అయితే పెడుతున్నాను. అందరూ పులగంలోకి బెల్లం వేసుకొని చిక్కుడుకాయ కూర వేసుకొని తింటారంటండి ఇవాళ. ఇంకా అందుకనే చేస్తున్నాను. చిక్కుడుకాయ కర్రీ దోసకాయ పప్పు అయితే చేశానండి. కాకపోతే ఇంకా చిక్కుడుకాయ కర్రీ తినని వాళ్ళు దోసకాయ పప్పు తింటారు కదా అనుకున్నాను. కాకపోతే ఈ కర్రీ మిగిలింది, అది మిగిలింది, 2 మిగిలినాయండి. ఇంకా నైట్ అయితే తినలేదు, పడేసాను అనమాట చిక్కుడుకాయ కర్రీ. ఇంకా దీంట్లోకి బెల్లం వేసానండి. ఇంకా దీంట్లోకి ఉప్పు అయితే వేసి ఉడకబెట్టానని కొద్దిగా కారం అయితే వేసేసి, ఎల్లిపాయ కారం కాకుండా నార్మల్ కారం అయితే వేసి కొద్దిగా తగినంత బెల్లం అయితే వేసేసి దాన్ని ఒక 2-3 మినిట్స్ కలిపేసుకొని బెల్లం కరిగిన తర్వాత మనము స్టవ్ కట్టేసుకోవడమేనండి. ఇదే మా భోగి స్పెషల్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.